ఏ గూటి పక్షి ఆ గూటికి చేరుతుంది అనేటువంటి నానుడి మనందరికీ తెలిసిందే. ఒక గూటిలో ఉండవలసింది ఇంకో గూటిలో ఉండటానికి కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వదు. దేవుని యొక్క ప్రత్యేకమైన సృష్టిలో ప్రతి ఒక్కరికి దాని రూపాన్ని, దాని స్వభావాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. రూపం మాత్రమే ఇచ్చి స్వభావం ఇవ్వకపోవటం కాదు. ప్రతి స్వభావము ఇంకొక దానికి భిన్నంగానే ఉంటుంది. ప్రతి రూపము ఇంకొక దానికి భిన్నంగానే ఉంటుంది. అది దేవుని యొక్క ప్రత్యేకమైన సృష్టి. ఏ గూటి పక్షి ఆ గూటికి చేరుతుంది అని చెప్పబడినటువంటి తీరైతే మానవునిలో ఉండటం లేదనేటువంటిది మనం గమనించవలసిన వారమైన. మనము ఏ గూటికి చెందిన వారమో మనము సరిగ్గా గమనించట్లేదు. వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది, మనము దేవుని బిడ్డలము, ఆయన పోలిక చొప్పున నిర్మించబడినటువంటి వారం. వి బిలాంగ్ టు హిమ్. మనమైతే ఆ గూటికి సంబంధించినటువంటి రీతిగా ఆ గూటిలోనికి చేరటము లేదు. ఆ గూటికి సంబంధించినటువంటి వాటికి ఏ స్వభావం అయితే ఉంటుందో ఆ స్వభావాన్ని కూడా మనము కలిగి లేకుండా జీవిస్తున్నాం.